మంది అడుగుతున్నారండి, లక్ష్మి గారు మీరు కుంభమేళాకి వెళ్తున్నారా, మీకు అయినా ఆ శివయాజ్ఞ ఉంటే ఎలాగైనా వెళ్తే నాకు కూడా కొంచెం ఎక్కువ జనం ఉంటే భయమేనండి. సో అదనమాట, ప్రయాగరాజ్ వెళ్తున్నారా అని అడుగుతున్నారు కదండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేశానండి. పిల్లల స్కూల్ బాక్స్లో కూడా దోశలే పెట్టాను. ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయారు. ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి ఈరోజు పప్పు మామిడికాయ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫ్రైడే అంటే ఇంట్లో ఏదో ఒక పప్పు ఐటమే ఉంటుందండి. పప్పు ఆనపకాయ కానీ, పప్పు టమాటా కానీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడు మార్కెట్లోకి మామిడికాయలు వస్తున్నాయి కదండి, ఇంకా పప్పు మామిడికాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తారండి. మనం వాడే నార్మల్ కందిపప్పు కంటే కూడా ఈ ఎర్ర కందిపప్పు హెల్త్‌కి ఇంకొంచెం మంచిదంటండి. అలాగే టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఎర్ర కందిపప్పు మీరు ఎవరైనా యూజ్ చేస్తారా? నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచే యూజ్ చేస్తున్నానండి. చాలా బావుంటుందనమాట. ఈ మామిడికాయలైతే చాలా పుల్లగా ఉన్నాయండి. చిన్నగానే ఉన్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. ఒక 2 మామిడికాయలైతే వేశాను ఈ పప్పులో. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. నిన్నటితో యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. వాళ్ళు నేను ఇద్దరం కొంచెం ఫ్రీగా ఉన్నాము. మళ్ళీ మండే నుంచి రివిజన్ టెస్ట్‌లేమన్నా పెడతారనుకుంటా. ఇంకా మార్చు ఫస్ట్ వీకు వరకు ఇంకా ఏవో టెస్ట్‌లు ఉంటూనే ఉంటాయండి. మార్చు ఫస్ట్ వీక్‌లోనే ఎగ్జామ్స్ కదా! సో, ఇంకా ఈ మంత్ అంతా కూడా ఇంకా రివిజన్ టెస్ట్‌లు, రివిజను ఇలా చేయిస్తూనే ఉంటారు. ఇక్కడ ఒక 3, 4 డేస్ నుంచి చలి బాగా ఎక్కువయిందండి. చలి గాలులు కూడా ఎక్కువయ్యాయన్నమాట. అసలు బయటికి రాలేకపోతున్నాం. బాల్కనీలో కూర్చోలేకపోతున్నాం అనమాట మార్నింగ్ టైంలో. ఇంకా సాహితీ, సాత్విక్ అయితే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇక్కడ పప్పు మామిడికాయ కూడా బాగా ఉడికిపోయిందండి. నార్మల్ కందిపప్పుకి, ఎర్ర కందిపప్పుకి టేస్ట్‌లో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి. కాకపోతే హెల్త్‌కి మంచిదనమాట ఈ ఎర్ర కందిపప్పు. హెల్త్‌కి చాలా మంచిది. ఇంకిక్కడ పప్పు తాలింపు వేసేసాను. నాకు పప్పు మామిడికాయ అంటే చాలా ఇష్టమండి. ఆ రోజు కొంచెం ఆకలి ఎక్కువేస్తుందనమాట. ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి, పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత తలస్నానం చేసేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒకరిద్దరైనా సరే కామెంట్ పెడతారండి, బంతి పువ్వులు పూజ దగ్గర పెట్టుకోకూడదు లక్ష్మి గారు అంటారు. నాకు కూడా తెలుసండి, కానీ ఇక్కడ ఎక్కువగా బంతి పువ్వులే దొరుకుతాయి. పూజ దగ్గరికి ఎక్కువగా టెంపుల్స్ దగ్గర మాత్రమే పువ్వులు దొరుకుతాయండి. అవి కూడా బంతి పువ్వులే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా తప్పక పెడుతున్నాను. అస్సలు పువ్వులు లేకుండా పూజ చేసుకోవడం కంటే కూడా ఏవో ఒక పువ్వులు పెట్టి పూజ చేసుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఇంకా నేను ఇక్కడ బంతి పువ్వులు పెట్టుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. హాయ్ అండి, ఈరోజు పూజ కొంచెం లేట్ అయిపోయింది. ఇంట్లో పనులు అవి చేసుకుని పూజ చేసుకునేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం దగ్గర దగ్గర 11:00 అవుతుందండి. నేను స్మూతీ ప్రిపేర్ చేసుకుందాము అని కిచెన్లోకి వచ్చాను. రాత్రి నట్స్ అన్నీ నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా వీటితో బనానా వేసి స్మూతీ చేసుకుందామని కిచెన్లోకి వచ్చాను. పవర్ కట్. ఇక్కడ ఎందుకో తెలియదండి, ఎక్కువ పవర్ కట్ ఉంటుంది. మార్నింగ్ నుంచి కరెంట్ ఇవ్వడం, తీయడం ఇలాగే ఉంటుందన్నమాట. మేబీ మాకు దగ్గరలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, బిహెచ్ఈఎల్ అని. సో దానివల్ల ఎక్కువ పవర్ కట్ ఉంటుందేమో, అక్కడ ఇక్కడ కొంచెం షిఫ్ట్లు ఉంటాయేమో అని అనుకుంటున్నాను. నాకు తెలియదులేండి ఎందుకు పవర్ కట్ ఉంటుంది అనేది. ఇక్కడైతే కంపల్సరీ అందరికీ ఇన్వర్టర్ ఉంటుందండి. ఇన్వర్టర్ ఉండాలన్నమాట. ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు తీసేస్తాడో తెలీదు. ఇంకా చాలామంది అడుగుతున్నారండి, లక్ష్మి గారు మీరు కుంభమేళాకి వెళ్తున్నారా, మీకు దగ్గర కదా, వెళ్తున్నారా అని చాలామంది అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెడుతున్నారనమాట, కుంభమేళాకి వెళ్ళట్లేదా లక్ష్మి గారు, ఒకవేళ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, టికెట్స్ ఎలా తీసుకోవాలి, టికెట్స్ ఉంటే మాకు కూడా బుక్ చేస్తారా, ప్రయాగరాజ్ గురించి చెప్తారా, ఎలా వెళ్ళాలి ఏంటి అని అడుగుతున్నారు. ప్రయాగరాజ్ గురించి నాకు తెలియదండి. అంటే మేము కాశీ వెళ్ళాం కానీ 2 సార్లు. కాశీ వెళ్ళే దగ్గరలోనే ముందు స్టేషన్ ప్రయాగరాజ్ అనమాట.
వెళ్దాము అని మేము చాలాసార్లు అనుకున్నామండి. కానీ వెళ్ళలేకపోయామనమాట ప్రయాగ్‌రాజ్ అయితే. ప్రయాగ్‌రాజ్ గురించి చెప్పమని అడుగుతున్నారు. నాకు పెద్దగా తెలీదనమాట. వెళ్తే తెలుస్తుంది నాకు కూడా. చెప్దును. కాశీ గురించి నాకిప్పుడు చాలా తెలిసింది కదండీ. అంటే ఎక్కడికి ఎలా వెళ్ళాలి? ఎక్కడ దిగాలి? మనం ఎక్కడ ఉండాలి? అవన్నీ కూడా కొంచెం తెలుసు గానీ, ప్రయాగ్‌రాజ్ గురించి అయితే నాకు కూడా పెద్దగా తెలీదండి. అయితే మీరు కుంభమేళాకి వెళ్తున్నారా అని అడుగుతున్నారు కదా! ఒక 10 డేస్ బ్యాక్ వరకు అంటే నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక ఒక 10 డేస్ కంటిన్యూస్‌గా మా హస్బెండ్‌ని తినేసాననమాట. కుంభమేళాకి వెళ్దామండి, వెళ్దాం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. విదేశాల నుంచి దేశ దేశాల నుంచి వస్తున్నారు. 144 ఇయర్స్‌కి వస్తుందంట. మనం దగ్గరలో ఉన్నాం కదా! వెళ్దాం, వెళ్దాం అని అడిగాను. అయితే మా హస్బెండ్ ఏంటంటే అంత క్రౌడ్‌లోకి పిల్లల్ని తీసుకెళ్ళడం ఎందుకు? వద్దు ఇలాగే అన్నారనమాట. ఇంకా మౌని అమావాస్య రోజున తొక్కిసలాట అది జరిగింది కదండీ! చాలామంది చనిపోయారు. ఇంక నేను అనుకున్నాను వద్దులే ఆయన చెప్తుంది కూడా కరెక్టే కదా! పిల్లల్ని తీసుకొని అంత క్రౌడ్‌లోకి వెళ్ళడం ఎందుకు? అయినా ఆ శివయ్య ఆజ్ఞ ఉంటే ఎలాగైనా వెళ్తాము. లేదంటే వెళ్ళము అని వదిలేసాననమాట. మా హస్బెండ్‌ని అడగడం మానేశాను నేను. వెళ్దామని అడగడం మానేశాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎక్కువ జనం ఉంటే భయమేనండి. టెంపుల్స్‌కి అవి వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద క్యూ ఉందనుకోండి, టెంపుల్ దగ్గర ఎక్కువ జనం ఉంటే నేను కూడా భయపడతాను. అందులోనూ పిల్లలతో వెళ్ళాలంటే భయమే కదండీ అంత క్రౌడ్‌లోకి. సో, అందుకని నేను కూడా ఆ శివయ్య ఆజ్ఞ ఉంటే వెళ్తాము, లేదంటే లేదు అని వదిలేశాను. అయితే రాత్రి మా హస్బెండ్ వచ్చి నాకొక సర్ప్రైజ్ ఇచ్చారనమాట. మనం కుంభమేళాకి వెళ్తున్నాము అని. ఇంకా ఆఫీస్ వాళ్ళందరం కలిసి వెళ్తున్నామండి. సాటర్డే, సెకండ్ సాటర్డే కదా! సెకండ్ సాటర్డే, సండే 2 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి కదండీ! సో, కుంభమేళాకి వెళ్దాం అని డిసైడ్ అయ్యాము. మేము కార్ మాట్లాడుకొని వెళ్తున్నామండి. ట్రైన్ టికెట్స్ అస్సలు లేవనమాట. అన్నీ కూడా వెయిటింగ్ లిస్టే. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారండి. మాకు కూడా ట్రైన్ టికెట్స్ ఏమైనా ఉంటే బుక్ చేస్తారా? అట్లా అడిగారనమాట. సో, లేవండి. మేము ఇంత దగ్గరలో ఉన్నాం ప్రయాగ్‌రాజ్‌కి. మాకే లేవు. ఇంకా ఎక్కడెక్కడి నుంచో అయితే నాకు తెలిసి అసలు ట్రైన్ టికెట్స్ ఉండవు. అన్నీ బుక్ అయిపోయే ఉంటాయి. మేమైతే కార్ మాట్లాడుకొని వెళ్తున్నామనమాట. ఆఫీస్ వాళ్ళు అందరం 2 కార్లు మాట్లాడుకొని ప్రయాగ్‌రాజ్ అయితే వెళ్తున్నాము. అసలు రాత్రి మా హస్బెండ్ చెప్పగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అండి. ప్రయాగ్‌రాజ్ వెళ్ళి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయడం ఒక గొప్ప అదృష్టంగా అనుకున్నాననమాట. ఆ శివయ్య ఆజ్ఞ ఉంటే వెళ్తాము, లేదంటే లేదు అనుకున్నాను. సో, దేవుని దయ వల్ల ప్రయాగ్‌రాజ్ అయితే వెళ్తున్నామండి. క్షేమంగా వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి క్షేమంగా ఇంటికి రావాలి అని ఇప్పుడు పూజ చేసుకున్నప్పుడు కూడా నేను మొక్కుకున్నాననమాట. అయితే మేము వీకెండ్స్‌లో వెళ్తున్నాం కదండీ! అందులోనూ 2 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి. అంటే సాటర్డే, సండే 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. చాలా క్రౌడ్ ఉంటుందండి నాకు తెలిసి. అలాగే ఇంకొక భయం ఏంటంటే కార్‌లో వెళ్తున్నాం కదా! నాకు పిల్లలకి కార్ అస్సలు పడదండి. కార్‌లో జర్నీ చేస్తే ఎందుకో ఒక రకమైన తెలియని నీరసం, వామిటింగ్ సెన్సేషన్, ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి. పిల్లల గురించి అదొక భయం అనమాట. బట్ ఈ భయాలన్నీ ఇంకా పక్కన పెట్టేసి ఎలాగైనా సరే ప్రయాగ్‌రాజ్ వెళ్ళాలి. దర్శనం చేసుకోవాలి. అక్కడ త్రివేణి సంగమంలో 3 మునకలు వేయాలి అని డిసైడ్ అయ్యాము. ధైర్యం చేసి బయలుదేరుతున్నామండి. ఇక్కడి నుంచి జర్నీ పర్వాలేదులెండి. మరీ మన ఆంధ్ర నుంచి అయితే డెఫినెట్‌లీ 24 అవర్స్ పైనే ప్రయాగ్‌రాజ్ జర్నీ అయితే ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి మాకేంటంటే మేము ఈవినింగ్ 5:30, 6 ఆ టైంకి బయలుదేరితే కనుక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైం కల్లా మేము ప్రయాగ్‌రాజ్ అయితే వెళ్ళిపోతాము. ఏమో అంతకంటే ముందే వెళ్ళొచ్చు, లేదంటే లేట్ అవ్వచ్చండి. కారు మీద కాబట్టి మనకి కొంచెం అది ఉంటుంది. ట్రైన్‌లో అయితే గనక నైట్ 11:30కి ఇక్కడి నుంచి ట్రైన్ ఉందండి. ప్రయాగ్‌రాజ్ వెళ్ళేసరికి 8:30, 9 అలా అవుతుందనమాట. సో, కార్‌లో అయితే ఎలా వెళ్తాము ఏంటి అనేది ఏ టైంకి వెళ్తాము ఏంటి అనేది నాకు సరిగ్గా తెలీదు. ఇప్పుడు వెళ్తాం కదండీ! అన్నీ తెలుస్తాయి. సో, అదనమాట. ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారా అని అడుగుతున్నారు కదండీ! సో, మొత్తానికి ప్రయాగ్‌రాజ్ అయితే వెళ్తున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చేసి ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదండీ! షూట్ చేయడం కుదురుతుందో లేదో చూస్తాను. డెఫినెట్‌గా ఎంతో కొంత నేనక్కడ షూట్ చేస్తానండి. నా కుంభమేళా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్స్ అయితే
అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నేను యూపీ వచ్చిన తర్వాత వ్యూస్ బాగా తగ్గిపోయాయి. ముందు నుంచి నాకు తెలుసండి. నేను విలేజ్ వ్లాగ్స్, పుట్టింటి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయన్నమాట. దగ్గర దగ్గర 10K వరకు వ్యూసే వెళ్ళిపోతాయి. మళ్ళీ నేను ఝాన్సీ వచ్చిన తర్వాత ఆ వ్లాగ్స్ బాగా వ్యూస్ తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకు అనేది నాకు తెలియదండి. మేబీ నా ఛానల్లో మీరందరూ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇష్టపడతారనుకుంటా. ఇక్కడ నేను వ్లాగ్స్ తీసి పెట్టినా సరే వాటికి 3K వ్యూస్, మ్యాక్సిమం 3K వ్యూస్ వరకు వస్తున్నాయి. వ్యూస్ ఎక్కువ వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందండి. వ్యూస్ రాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే పిల్లలతో వీడియోస్ షూట్ చేసుకుని వాటిని ఎడిట్ చేసి కష్టపడి పెడతాం కదా. అంత కష్టపడి పెట్టిన వీడియోస్కి వ్యూస్ రాకపోతే కొంచెం బాధగా ఉంటుంది. బట్ నేను డిసైడ్ అయిపోతాను అనమాట. నేను ఝాన్సీ వెళ్ళిన తర్వాత పెట్టే వీడియోస్కి ఇన్ని వ్యూసే వస్తాయి అని నేను డిసైడ్ అవుతాను, అనుకుంటానండి. అంటే ఇంకా ఝాన్సీ వచ్చిన తర్వాత వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టాలి, మిగిలినవన్నీ షార్ట్ వీడియోస్ పెట్టాలి అని అనుకుంటాను. బట్ మన ఛానల్లో ఏంటంటే రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారండి. సో వాళ్ళ కోసమే లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసమే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. విలేజ్ వ్లాగ్స్, పుట్టింటి వ్లాగ్స్, ఈ వ్లాగ్స్ ఏంటంటే అసలు అందులో ఏమీ కంటెంట్ లేకపోయినా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని చూపిస్తూ వీడియోస్ చేసినా సరే అందరూ చూస్తారండి. ఇక్కడ వ్లాగ్స్ ఉంటాయి కదా, యూపీ వ్లాగ్స్, ఇవి కొంచెం కంటెంట్ ఉంటాయి అన్నమాట. అంటే నేను ఏదో ఒక కుకింగ్ చూపించడం, సో ఇట్లా ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాను. వీడియోస్లో ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, అయినా సరే చూడడానికి ఇష్టపడరు. అది ఎందుకు అనేది సో నాకు తెలీదు. కానీ వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీరు ఇచ్చే లైక్, మీరు పెట్టే కామెంట్ నాకు మంచి బూస్టప్ని ఇస్తాయి అనమాట. ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో తప్పకుండా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఇప్పుడు టైం 11 దాటేసిందండి. ఇంకా నేనైతే స్మూతీ ప్రిపేర్ చేసుకోవట్లేదు. కరెంట్ కూడా రాలేదు. ఇంక నేను స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఇది ఈవినింగ్ పిల్లలు నేను స్మూతీ ప్రిపేర్ చేసుకుని తాగుతాం. ఈ నట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా టైం 11:30 అయిపోయింది కదండి. వేడివేడిగా అన్నం అయితే తినేస్తాను, భోజనం చేసేస్తాను. మార్నింగ్ మా హస్బెండ్ కోసం పప్పు టమాటో ప్రిపేర్ చేశానండి లంచ్ బాక్స్లోకి. ఇంకా లేట్ అయింది కదా, ఆకలి వేస్తుంది. ఇంకా వేడివేడిగా భోజనం చేసేస్తాను. సో పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సీతారాం తాతయ్య గారి ఇంట్లో ఈరోజే పెళ్ళండి, మనవడి పెళ్ళి అని చెప్పాను కదా, ఈరోజే అనమాట. ఈవినింగ్ రిసెప్షన్ అండి, ఝాన్సీ ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ అనమాట. తాతయ్య గారు చూసారా ఎంత దర్జాగా కూర్చున్నారో. తాతయ్య గారిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇద్దరి మనవరాళ్ళు, మనవడి పెళ్ళి కూడా చూసారండి. ముని మనవళ్ళను కూడా ఎత్తుకోబోతున్నారు అనమాట. ఆ ఏజ్ వరకు అంత హ్యాపీగా హెల్తీగా ఉండడం అనేది మామూలు విషయం ఏం కాదు కదండి. నాకు సీతారాం తాతయ్య గారిని చూసిన ప్రతిసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటి రోజుల్లో ఏంటంటే మన పిల్లలు పెద్దయి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే అంతవరకు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేసే అంతవరకు మనం హెల్తీగా హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటున్నాం కదండి. ఇంకా మనవలు, మునుమనవలు అవన్నీ కూడా అంతవరకు మనం ఉండాలి అంటే మనకి చాలా అదృష్టం ఉండాలి. అది కొంతమందికే దక్కుతుందండి. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే చాలా చిన్న వయసుల్లోనే పెళ్ళిళ్ళు చేసేసేవారు కాబట్టి ఇంకా అందరూ మనవల్ని, మునుమనవల్ని, అనుమనవల్ని కూడా ఎత్తుకునేవారు. ఇప్పటి రోజుల్లో ఏంటంటే మ్యారేజెసే చాలా లేట్‌గా చేసుకుంటున్నారు. ఇంకా మనవల్ని చూడగలిగితే చాలు అని అనుకుంటున్నారనమాట అందరూ కూడా. ఇంకా సాహితీ సాత్విక్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అసలు కిందకైతే పంపించలేదండి. ఎందుకంటే కింద సీతారాం తాతయ్య గారి ఇంటి దగ్గర చాలా హడావిడిగా ఉంది. చుట్టాలవి ఉన్నారు. పార్క్‌లో కూడా వాళ్ళే కూర్చొని ఉంటున్నారనమాట. ఇంకా వీళ్ళెళ్ళి అల్లరి చేస్తే వాళ్ళేమైనా అనుకుంటారేమో అని ఇంకా ఈరోజైతే సాహితీ సాత్విక్ ఇద్దరిని కింద పార్క్‌లోకైతే పంపించలేదు. ఇంకా చలి చాలా ఎక్కువుందండి. ఎందుకో తెలీదు, ఒక 4 డేస్ నుంచి చాలా చలిగా ఉంటుంది. మేబీ తగ్గేటప్పుడు చలి ఎక్కువవుతూ ఉంటుందేమో. ఎవ్రీ ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. చలి తగ్గిపోయే టైంలో ఒక్కసారిగా ఎక్కువ అవుతుందనమాట. పెరుగుట విరుగుట కొరకే అని అంటూ ఉంటారు కదండీ! అలా అనమాట. ఇంకా ఎండలోకొచ్చి కూర్చున్నామండి. గదిలో మరీ చల్లగా ఉంటుందనమాట. కొంతసేపు ఎండలోకొచ్చి కూర్చుందాము. ఇంకా పిల్లల్ని కూడా కిందకి పంపించలేదు కదా, పైన ఎండలో కూర్చుని కొంతసేపు ఆడుకుంటారు అని డాబా పైకైతే తీసుకొచ్చాను.
ఎండలో ఉన్నంత సేపు బానే ఉంటుంది గానీ, మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా చలయితే స్టార్ట్ అవుతుందండి. మెయిన్‌గా మా ఇంట్లో బాగా చలనమాట. కింద టైల్స్ వల్లో, దేని వల్లో తెలీదు గానీ, గదిలోకి వెళ్ళగానే మళ్ళీ చలి స్టార్ట్ అయిపోతుంది. నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు చెప్పాను కదండీ! క్యాలెండర్ తెచ్చుకుందాము అనుకుని మర్చిపోయాను అని. అయితే ఇప్పుడు ఆంధ్ర వెళ్ళేవాళ్ళు కానీ, వచ్చేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరండి. అందుకని మా హస్బెండ్ ఏం చేశారంటే, ఈ వెంకట్రామ క్యాలెండర్ ప్రింట్ తీశారనమాట నెట్‌లో. ప్రింట్ తీసి తీసుకొచ్చారు. ఇంక నేను వీటికి పిన్నులు వేసి దారంతో కడుతున్నాను. సో, క్యాలెండర్ కంపల్సరీ ఉండాలి కదండీ మనకి. మనం అస్తమానం డేట్లు, ఈ తిథులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కదా! క్యాలెండర్ లేదు అని ఒక వెలితిగా ఉందన్నమాట. ఇంక రాత్రి ప్రింట్ తీసుకొచ్చారు గదా! ఇంకా చక్కగా దారం వేసి కట్టేశాను. ఇంట్లోకి న్యూ ఇయర్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో పిల్లల కోసం నేను డ్రై ఫ్రూట్ స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ నేను స్మూతీ ప్రిపేర్ చేసుకుందామని నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నానబెట్టుకున్నాను కదండీ! ఇంకా మార్నింగ్ ప్రిపేర్ చేయలేదు. ఇంకా పిల్లలకి ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌లోకి ప్రిపేర్ చేస్తున్నాననమాట. మన దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ కూడా నానబెట్టుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో ఒక 2 బనానాస్ తీసుకున్నాను. మీరు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే గనక 2 లేదా 3 బనానాస్ పడతాయి. ఇందులో కొన్ని పాలు వేసుకున్నాను. స్వీట్‌నెస్ కోసం మీరు కావాలంటే ఖర్జూరాలు కానీ, లేదంటే హనీ గాని వేసుకోవచ్చు. ఈ స్మూతీ పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా చాలా హెల్తీ అండి. ఇందులో షుగర్ యాడ్ చేయము కాబట్టి పిల్లలు ఎంత తాగినా కూడా నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇందులో నేను కొంచెం హార్లిక్స్ వేస్తున్నాను. లాస్ట్‌లో ఉన్న హార్లిక్స్ కొంచెం గట్టిగా అయిపోయిందండి. ఆ హార్లిక్స్‌ని ఈ విధంగా స్మూతీసు, జ్యూస్‌లు ప్రిపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తున్నాననమాట. పాలల్లో వేసినా కరగట్లేదిది. ఈ విధంగా జ్యూస్‌లవి ప్రిపేర్ చేసినప్పుడు వేసుకుంటే యూజ్ అవుతుందనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకా వీటిని స్మూత్‌గా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం థిక్‌గా ఉంటుంది కదండీ! మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి ఇందులో మీరు కాచి చల్లార్చిన పాలు మిక్స్ చేసుకోవాలి. సాత్విక్ వాళ్ళకి కొంచెం పలచగా ఉంటేనే ఇష్టమండి. థిక్‌గా ఉంటే అస్సలు తాగరనమాట, వదిలేస్తారు. అందుకని నేను కొంచెం పాలెక్కువేసి పలచగానే ప్రిపేర్ చేస్తాను. సాత్విక్ అసలు ఏ ఫ్రూట్సు అంత ఇష్టంగా తినడు. వాడు ఇష్టంగా తినే ఫ్రూట్స్ జామకాయ, యాపిల్, మ్యాంగో. ఇవి 3 తింటాడు గానీ మిగిలినవేవి తినడనమాట. అసలు బనానా నోట్లో పెడితే వామిటింగ్ చేసేసుకుంటాడండి. కానీ ఈ విధంగా స్మూతీసు, జ్యూస్ లాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసిస్తే మాత్రం తాగుతాడు. అంతేగాని వాటిని ఫ్రూట్స్‌ని కట్ చేసిస్తే అస్సలు తినడు. అందుకని ఎక్కువగా సాత్విక్ కోసం ఫ్రూట్ జ్యూసెసు, స్మూతీసు ఇటువంటివి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. ఇంకా సాత్విక్ ఇద్దరికీ ఇచ్చిన తర్వాత నేను కూడా కొంచెం తాగుతున్నాను. ఎందుకంటే నైట్ ఏ టైంకి భోజనం చేస్తామో కూడా తెలీదండి ఈరోజు. చెప్పాను గదా! సీతారాం తాతయ్య గారి ఇంట్లో పెళ్లి అని. పెళ్ళికైతే వెళ్తాము. నైటు రిసెప్షన్ అండి. మా హస్బెండ్ అయితే 8:30 ఆ టైంకొస్తాను అన్నారు. టీవీలో 'మంజుమల్ బాయ్స్' సినిమా వస్తుంది. సాత్విక్ ఇద్దరికీ ఎంత ఇష్టమో అండి ఆ మూవీ అంటే. ఆ మూవీ ఎన్ని సార్లొచ్చినా సరే చూసేస్తారు. ఇంకా ఇంట్రెస్ట్‌గా కూర్చొని చూస్తున్నారు. ఇంకిక్కడ మేము రెడీ అయిపోయాము. టైం దగ్గర దగ్గర 9 అయిపోయిందండి. మా హస్బెండ్ రావడానికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను, పిల్లలు రెడీ అయ్యి ఉన్నామనమాట ఆయనొచ్చేసరికి. ఇంకా ఆయనొచ్చి రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకొక 15 మినిట్స్ అలా లేట్ అయింది. ఇంకిప్పుడు మేము ఝాన్సీ అయితే వెళ్తున్నాము. కాలనీలో ఎవరు ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ చెప్తారండి. అందరికి చెప్తారు. కానీ నేనే వెళ్ళను. అంటే మొహమాటం అనమాట వెళ్ళడానికి. మనకు తెలీదు కదా వాళ్ళు అన్నట్టు. అయితే ఈ మ్యారేజ్‌కి కూడా ఇంత చలిలో వేరే వాళ్ళ మ్యారేజ్ అయితే అస్సలు వెళ్ళనండి. పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళను. సీతారాం తాతయ్య గారి ఇంట్లో పెళ్లి కాబట్టి వెళ్తున్నాననమాట. నాకు ఆ తాతయ్య గారంటే చాలా ఇష్టమండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచిగా, ఆప్యాయంగా మాట్లాడతారు. పెళ్ళికి రమ్మని ఒక 10 సార్లయినా చెప్పారండి. మా హస్బెండ్ కింద కారు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, వస్తున్నప్పుడు ఆ టైంలో పెళ్ళికి రావాలి అని చెప్తున్నారంట. ఇంకా అసలు వెళ్ళకపోతే బాగోదు అని. సో, పెళ్ళికైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మా కాలనీలో వాళ్ళందరూ మ్యారేజ్ రిసెప్షన్‌కయితే వెళ్ళిపోయారండి. అసలు కాలనీ ఎంత సైలెంట్‌గా ఉందో ఎవ్వరు లేరనమాట. అన్ని డోర్స్ క్లోజ్ చేసున్నాయి. ఝాన్సీ వెళ్తున్నామండి. ఝాన్సీ ఫంక్షన్ హాల్‌లో మ్యారేజ్ రిసెప్షన్ అనమాట ఇప్పుడు. ఈరోజు చాలా మ్యారేజెస్ ఉన్నాయండి. మేము కార్‌లో వెళ్తున్నప్పుడు చూస్తున్నామనమాట. ఫంక్షన్ హాల్‌లన్నీ కూడా చాలా కళకళలాడుతూ అలా ఉన్నాయన్నమాట. చాలా పెళ్ళిళ్ళున్నాయి. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేసాం మేము. ఇక్కడ మ్యారేజెస్ అన్నీ కూడా కొంచెం గ్రాండ్‌గా చేసుకుంటారండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు మండపం దగ్గరికైతే రాలేదండి. వాళ్ళేంటంటే డీజేలు పెట్టుకొని డాన్సులు చేసుకుంటూ పెళ్ళికొడుకు గుర్రపు బండి పైన వస్తాడనమాట.
ఇంకిక్కడ చూసారా మన సీతారాం తాతయ్య గారి కొడుకు, కోడలు అండ్ ఇప్పుడు మ్యారేజ్ అవుతున్న మనవడు, మనవరాలనమాట. సో, వాళ్ళ ఫోటోస్ అయితే ఎంట్రన్స్‌లో అట్లా పెట్టారు. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే చాలా బావుందనమాట. పిల్లల మా పిల్లలకి ఇంకా ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాలనీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి, ఇంకా వీళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇంక వీళ్ళు రాగానే వాళ్ళందరూ పరిగెట్టుకొని వచ్చేసారు. ఇంకా ఫస్ట్ అయితే మేము భోజనాల దగ్గరికైతే వెళ్ళామండి. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరికీ అప్పటికే చాలా ఆకలి వేస్తుంది. ఈ టైం వరకు వాళ్ళు భోజనం చేయకుండా అస్సలు ఉండరు కదా! ఇంకా ఫస్టు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఫుడ్ తినిపిందాము అని ఇంకా భోజనాల దగ్గరికైతే వచ్చాము. నేనైతే చాలా సింపుల్‌గా డ్రెస్ వేసుకొనొచ్చానండి. శారీ అవి ఏమీ వేసుకోలేదనమాట. మా కాలనీ వాళ్ళందరూ కూడా మంచి మంచి శారీస్ వేసుకొని, అసలు ఫుల్ మేకప్ వేసుకొని, అందరూ తెగ మెరిసిపోతున్నారు. నేను మా కాలనీ వాళ్ళని డ్రెస్సుల్లో, నైటీల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాను కదండీ! ఈ విధంగా ఇంత మేకప్ వేసుకొని శారీస్‌లో ఉంటే అసలు గుర్తుపట్టలేకపోతున్నాననమాట. వీళ్ళేనా అన్నట్టు. అంతలా రెడీ అవుతారు. ఇక్కడ మంచిగా రెడీ అవుతారండి. ఏ ఫంక్షన్స్ అయినా, ఏవైనా సరే చాలా మంచిగా రెడీ అవుతారు. మేకప్‌లు వేసుకుంటారు. చేతి నిండా గాజులు వేసుకొని చాలా నిండుగా ఉంటారనమాట. నేను యూపీలో పెళ్లి భోజనం చేయడం ఇది సెకండ్ టైమ్ అనమాట. లాస్ట్ ఇయర్ మా కాలనీలోనే మా కింద పార్క్ ఉంటుంది కదండీ! ఆ పార్క్‌లో సో, ఒక మ్యారేజ్ రిసెప్షన్ అయితే జరిగిందనమాట. మా ఇంటి పక్కన ఉంటారు. సో, వాళ్ళ అబ్బాయి పెళ్ళనమాట. అప్పుడు నేను ఫస్ట్ టైమ్ యూపీలో పెళ్లి భోజనం అయితే చేశాను. మళ్ళీ ఇది సెకండ్ టైమ్ అనమాట. ఇంకిక్కడ మనకి కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా ఆహ్, రోటీస్ తినే వాళ్ళకి రోటీసు, దోసెలు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది అలసంద దోస అనమాట. ఇట్లా వేడివేడిగా సర్వ్ చేస్తారనమాట. ఇంకా మనకి ఎక్కడికెళ్ళినా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే కావాలి కదండీ! మేమైతే మసాలా దోసల దగ్గరికి వెళ్ళిపోయాం డైరెక్ట్. ఇంకిక్కడ రోటీస్ అవి మనం తినలేము. రైస్ ఐటెమ్స్ చాలా తక్కువుంటాయండి. మిక్స్‌డ్ వెజ్ రైస్ అయితే ఉంటుంది గానీ, అది అంత బాగోదు నాకు తెలుసు. ఇంకా చిన్ని మసాలా దోసలు ఒక 2 తిన్న తర్వాత ఇంకా స్వీట్ అయితే తింటున్నాము. నేనైతే గులాబ్ జామ్ తింటున్నాను. ఇంకా క్యారెట్ హల్వా ఉందండి. సో, మా హస్బెండ్ అయితే క్యారెట్ హల్వా తిన్నారు. ఇంకా వేడి వేడిగా బాదం పాలు, ఇంకా అన్నీ మనకి స్వీట్స్‌లో ఒక 4, 5 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ పక్కనంతా కూడా స్వీట్స్, ఒక పక్కన రోటీస్. రోటీస్‌లో కూడా ఒక 2, 3 వెరైటీస్ ఉంటాయి. ఆహ్, బటర్ నాను, గార్లిక్ నాన్ ఇట్లా అలా ఉంటాయన్నమాట. ఇంకా దోసల్లో కూడా అలసంద దోసలు, మసాలా దోస, ప్లెయిన్ దోస, అలాగే ఫాస్ట్ ఫుడ్ తినాలి అనుకునే వారికి పానీపూరి, నూడిల్సు, పావు బాజీ ఇట్లా ఉంటాయన్నమాట. సాత్విక్ అయితే ఫస్ట్ పావు బాజీ తిన్నారండి. తర్వాత ఒక మసాలా దోస అయితే తిన్నారు అంతే. ఇంకా సాహితి గాజర్ హల్వా తింటాను అని తీసుకుందనమాట. గాజర్ అంటే అదే అండి క్యారెట్ హల్వా అనమాట. నచ్చలేదు సాహితీకి. నాకు కూడా అస్సలు నచ్చలేదు. వేస్ట్ చేయడం ఎందుకులే నేను కొంచెం తిందాం అనుకున్నాను గానీ, నాకు కూడా అస్సలు నచ్చలేదు. అందులో కొంచెం మలై అవన్నీ కూడా మీగడ అవన్నీ ఎక్కువేసేసారనమాట. సో, అసలు నచ్చలేదు. ఇంకా సీతారాం తాతయ్య గారు, మా అమ్మగారు అందరూ లోపలికొస్తారేమో వాళ్ళకి కనిపించి వెళ్దాము అని చాలా సేపు వెయిట్ చేశామండి. ఇంకా వాళ్ళు మండపం బయటే డాన్సులు చేస్తున్నారనమాట. ఇంకా ఏవో పూజలు అవన్నీ ఉంటాయి కదా! ఇక్కడ శాస్త్రాల ప్రకారం ఇంకా ఏవేవో చేస్తున్నారు బయట. ఎంతసేపు చూసినా మండపం లోపలికైతే రాలేదండి. టైం దగ్గర దగ్గర 11 దాటేసిందండి. చాలా సేపు చూసాము తాతయ్య గారు వాళ్ళు లోపలికి వస్తారేమో అని. సో, రావట్లేదు. ఇంకా నెక్స్ట్ డే మాకు జర్నీ ఉంది కదా! ఇంకా ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నాం కదండీ నెక్స్ట్ డే. ఇంకా ఈరోజు నిద్ర లేక రేపు సరిగా నిద్ర ఉండదు కదా! ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా పిల్లలకి కూడా చాలా నిద్రొచ్చేస్తుంది. ఇంక వెళ్ళిపోదాము అని వెళ్తున్నాము. చూసారు కదా! బయట ఏవో పూజలవి చేస్తున్నారండి. డాన్స్‌లవి చేస్తున్నారు. ఇంకా బయట తాతయ్య గారుంటే ఆయనకి కనబడి చెప్పేసి మేమైతే బయలుదేరాము. పెళ్ళికూతురు వాళ్ళది ఆగ్రా అండి. వాళ్ళైతే ఒకరోజు ముందే వచ్చేసారు. మా కాలనీలోనే వాళ్ళకి ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. అంటే విడిదిల్లులాగా ఇచ్చారనమాట. వేరొకళ్ళ ఇంట్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు అందరూ కలిసి మండపం దగ్గరికైతే వచ్చారనమాట. ఇంకిక్కడ పూజలవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ పెళ్ళికొడుకుని మండపం దగ్గరికి కంపల్సరీ గుర్రపు బండి పైనే తీసుకొస్తారండి. చూస్తున్నారు గదా! ఇదే గుర్రపు బండి పైన పెళ్ళికొడుకు మండపానికైతే వచ్చాడు. ఇంకా పెళ్ళికూతురినైతే పల్లకీలో తీసుకొస్తారనమాట. అదంతా చూడ్డానికి భలే అందంగా ఉంటుంది. ఇంకా టైం 11:30 అయిందండి. మేమైతే బయలుదేరుతున్నాం. బయట చలైతే మామూలుగా లేదు. చాలా చలిగా ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.